జనగామ జిల్లాలో అక్రమ పశు తరలింపుపై హిందూవాహిని కార్యకర్తలు అడ్డుకట్ట వేశారు. జనగామ జిల్లా పరిధిలో నిన్న రాత్రి అక్రమంగా పశువులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని హిందూవాహిని కార్యకర్తలు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జనగామ జిల్లా దుడెడ గ్రామానికి అక్రమంగా తరలిస్తున్న ఈ వాహనంలో మొత్తం 41 ఆవులున్నట్లు గుర్తించారు. సింగరాజుపల్లి ప్రాంతం నుంచి అనుమానాస్పదంగా కదులుతున్న డీసీఎం వాహనాన్ని గమనించిన హిందూవాహిని కార్యకర్తలు వాహనాన్ని ఫాలో అవుతూ వచ్చి జనగామ కలెక్టర్ కార్యాలయం సమీపంలో అడ్డుకుని పట్టుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ ఘటనలో హిందూవాహిని పట్టణ కార్యదర్శి కంచెర్ల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కొలిపాక లక్ష్మణ్, రాజు, రాకేష్, సంపత్, పిట్టల శ్రవణ్ కుమార్, తిరుపతి, సాయి, వినోద్, సాయి చందు, వంశీ తదితరులు పాల్గొన్నారు. అలాగే బీజేవైఎం మంగశ్రీకాంత్ కూడా ఈ చర్యల్లో కీలక పాత్ర పోషించారు. అక్రమంగా పశువులను తరలించడం వల్ల వాటి ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని హిందూవాహిని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పశు సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. డీసీఎం వాహనాన్ని స్వాధీనించుకుని బాధ్యులపై కేసు నమోదు చేసే అవకాశముందని సమాచారం. జనగామ జిల్లా పరిధిలో అక్రమ పశు తరలింపుపై అధికారుల కఠిన చర్యలు అవసరమని స్థానికులు కూడా కోరుతున్నారు.